మహాగణుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనవపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఇప్పుడైనను ఉపవాసముండి అని ప్రభు చెప్పడానికి గల కారణం ఏంటంటే, చాలా మంది జీవితాలలో శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినను దేవుని సముఖంలోనికి వెళ్ళి ఉపవాసించి ప్రార్థించాలనే ఆ ఆలోచన తలంపు రాకపోవడం నిజంగా శోచనీయము. చాలా మంది ప్రార్థనలు గడపడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉపవసించి ప్రార్థన ద్వారా జవాబును పొందుకోవాలనే ఆలోచన చేయలేకపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, కడుపు తిప్పల కొరకు ఈ లోకంలో ప్రయాసపడుతున్నారు, సంపాదన మీద దృష్టి పెడుతున్నారు, శరీరాన్ని నొప్పించుకోవడానికి లేదా బలహీనపరుచుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ప్రియులారా, నీ శరీరము ఉపవాసము ద్వారా నల్లగొట్టబడితేనే కానీ నువ్వు సరైన జవాబును పొందుకోలేవు. ఒకసారి ఒక వ్యక్తి తన కుమారుణ్ణి శిష్యుల యొద్ద ఆ కుమారుని తీసుకెళ్లినప్పుడు వారు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ఆ తండ్రి అంటున్నాడు, ప్రభువా, నా కుమారుడు దయ్యము చేత పట్టబడి నీళ్లల్లోనూ అగ్నిలోనూ తరచుగా త్రోసివేయబడుతూ ఉన్నాడు గనుక నీ శిష్యుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏం చేయలేకపోయారు, నీవైనను ఏదైనా చేయగలవా అన్నప్పుడు ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవాడికి సమస్తము సాధ్యమే అని చెప్తాడు. చెప్పి ప్రార్థించి ఆ దయ్యాన్ని వెళ్ళగొడతాడు. ప్రియులరాటు తర్వాత శిష్య బృందం వచ్చి అడుగుతారు, ప్రభువా, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయాము అని అన్నప్పుడు ప్రభు అంటాడు, ఇది ప్రార్థన వలననే, అనగా ఉపవాస ప్రార్థన వలన మాత్రమే సాధ్యమవుతుంది అని అంటాడు. ప్రియులరా, ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ఉపవాస ప్రార్థన, ఆ శక్తి వలన మాత్రమే అది వెళ్ళగొట్టబడింది. అదేవిధంగా ప్రజలు బంధకాలలోను లేదా బానిసత్వంలోను ఉన్నవారిని విడుదల కలిగించుట కొరకు కూడా ఈ ప్రార్థన అవసరము. ఇర్మియా భక్తుడు 70 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బంధకాల్లో ఉంటారని ప్రవచించిన విధానాన్ని రాయబడి ఉంటుండగా దానియేలు గ్రంథాన్ని చదివి వారు విడుదల పొందినట్లుగా ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి. కనుక ప్రియులరా, దానియేలు చేసిన ప్రార్థన ద్వారా ఇశ్రాయేలీయుల పాపముల విషయంలో పశ్చాత్తాపడి ఒప్పుకొనడం వలన విడుదల కలిగించబడ్డారు. గనక ఉపవాస ప్రార్థన బంధకాల నుండి విడిపిస్తుంది, రోగాల నుండి విడిపిస్తుంది. గనక ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుని చేత అద్భుతాలను చూడండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.